ప్రైజ్ ద లార్డ్. లోకరక్షకుని సువార్త మినిస్ట్రీస్ ఛానల్లో ప్రసారమవుతున్న ప్రతి వీడియోని మీరు ఎంతో ఆదరిస్తున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకు మీకు ప్రభునామములో వందనాలు. నేను చెప్పబోతున్న సంగతి చాలా అరుదైనది. దీని గురించి తెలిసిన వారు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. అంటే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది అంత ప్రాచీనమైన యథార్థ సంఘటన. దేవుడి గురించి తెలుసు, దేవుడి గురించి తెలుపుతున్న గ్రంథం బైబిల్ గురించి కూడా చాలామందికి తెలుసు. కానీ ఎంతమందికి దెయ్యం గురించి, ఆ దెయ్యం వ్రాసిన గ్రంథం గురించి తెలుసు? అవును, మీరు వింటున్నది నిజమే. దెయ్యం వ్రాసిన గ్రంథం ఆ దెయ్యమే, లూసిఫర్. సాతాను వ్రాసిన గ్రంథం పేరు కోడెక్స్ ఆఫ్ గిగాస్. ఇంకా విషయంలోనికి వెళ్తే అది 13వ శతాబ్దం చెక్ రిపబ్లిక్ బెనడిక్టైన్స్ అనే వాళ్ళు ఉండేవారు. ఆ కాలంలో దేవుడిని ఎక్కువగా పూజించే వారిని బెనడిక్టైన్స్ అనేవారు. మన కాలంలో అఘోరాలని ఎలా పిలుస్తామో అలా అన్నమాట. వీరు దేవుణ్ణి పూజించడానికి కొన్ని ప్రత్యేక నియమాలను కలిగి ఉంటారు. అందులో భాగమే రాత్రిళ్ళు నిద్ర కూడా పోరు. ఈ బెనడిక్టైన్స్ ఉపవాసం ఉండి కొరడాలతో తమ ఒళ్ళంతా ఛిద్రం చేసుకుని దేవుణ్ణి పూజిస్తుంటారు. అంత విచిత్రమైనటువంటి, ఎంతో కష్టతరమైనటువంటి ఆచరణను ఆచరిస్తూ ఉంటారు. ఈ బెనడిక్టైన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే తమ లీడర్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. ఒక తప్పు జరిగినా దాని పరిణామం అంత తీవ్రంగా ఉంటుంది. తప్పు చేసిన వారిని బంధించి చీకటి గదిలో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తారు. వారి చనిపోయే వరకు హింసిస్తూనే ఉంటారు. ఒకరోజు సాయంత్రం హెర్మన్ ద రెక్యులస్ అనే వ్యక్తి ఒక తప్పు చేస్తాడు. అతన్ని బంధించి చీకటిలో పెట్టి హింసించి చంపేయమని వాళ్ళ లీడర్ చెప్తాడు. అప్పుడు హెర్మన్ ఆ లీడర్ని బ్రతిమిలాడి తనకి ఒక రోజు గడువు ఇస్తే మీ అందరికీ ఉపయోగపడే ఒక పుస్తకం రాస్తాను అని బ్రతిమిలాడతాడు. అందుకు ఆ లీడర్ ఒప్పుకొని పర్మిషన్ ఇస్తాడు. ఆ హెర్మన్ బైబిల్లోని కొన్ని విషయాలను తీసుకుని వ్రాయడం మొదలు పెడతాడు. అలా రాస్తూ ఉంటే అర్ధరాత్రి సమయం అయింది. అతనికి టెన్షన్తో భయపడుతూ, ఈ పుస్తకం రాయడం పూర్తి కాకపోతే రేపు నా పరిస్థితి ఏంటి అని వణుకుతూ, చేసేది ఏమీ లేక తన దేవుడికి ప్రార్థించటం మొదలు పెట్టాడు. ఆ దేవుడు ఎవరంటే సాతాను. సాతాను అనే దురాత్మకి ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆ దురాత్మ పేరు లూసిఫర్. లూసిఫర్ వెంటనే ప్రత్యక్షమయ్యాడు. తెల్లవారేలోపు ఈ పుస్తకం రాయాలని, అలా రాయకపోతే తనని చంపేస్తారు అని, తనకు సాయం చేయమని తన దేవుడైన సాతానుకి ప్రార్థించాడు. అప్పుడు సాతాను ఒక షరతు పెట్టింది. అదేమిటి అంటే, నీ ఆత్మను నాకు అప్పగించు, అప్పుడు నీకు సహాయం చేస్తాను అని పలికింది. అందుకు అతను సరే అని ఒప్పుకున్నాడు. వెంటనే అతను స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారి లేచి చూడగా హెర్మన్ ముందు ఒక పెద్ద పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చూసిన హెర్మన్ ఆశ్చర్యపోయి, అందులో ఏముందో చూడకుండా తన ప్రాణం దక్కింది అని సంతోషంతో ఆ పుస్తకాన్ని ఆ నాయకుడికి ఇచ్చాడు. ఇంత పెద్ద పుస్తకం ఒక్క రాత్రిలో రాయడంతో ఆ నాయకుడు ఆశ్చర్యపడి, ఇది ఎలా సాధ్యం? ఇంత తక్కువ సమయంలో ఈ పుస్తకాన్ని రాశాడు అంటే ఇతనికి కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని తెలుసుకుని అతన్ని విడిచిపెట్టాడు. కొన్ని రోజుల తరువాత ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవడం ప్రారంభించాడు. ఆ పుస్తకం పేరే ద కోడెక్స్ ఆఫ్ గిగాస్. ఆ పుస్తకాన్ని బెనడిక్టైన్స్ చదవడం ప్రారంభించినప్పుడు ఒక్కొక్కళ్లకు నీరసం రావడం, కొన్ని చెడ్డ క్రియలు జరగడం ప్రారంభమైంది. ఎవరికీ మనశ్శాంతి ఉండేది కాదు. దాంతో ఆ పుస్తకం ప్రక్కన పెట్టేశాడు. ఆ పుస్తకం సాతాను రాయడం వల్ల దానికి డెవిల్స్ బైబిల్ అనే పేరు వచ్చింది. ఈ బెనడిక్టైన్స్ అప్పట్లో అప్పుల్లో కూరుకుపోయి ఆ పుస్తకాన్ని అమ్మివేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని కొన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండేది కాదు. కరువులు, కాటకాలు, అనారోగ్య సమస్యలతో ఎంతో నష్టపోయేవారు. వాళ్ళు భయపడిపోయి తిరిగి బెనడిక్టైన్స్ కి ఇచ్చేశారు. ఆ పుస్తకం వచ్చిన కొన్ని రోజుల్లోనే వారికి ప్లేగ్ వ్యాధి రావడం,
ఒక్కొక్కరు చనిపోవడం జరిగింది. క్రీస్తు శకం 1477 నుండి 1593 వరకు ఈ పుస్తకాన్ని ఒక లైబ్రరీలో ఉంచారు. ఆ తర్వాత 1594 ఒహేమియాకి చెందిన ఫ్రాగ్లా రొడాల్ఫ్ అనే వ్యక్తి తెప్పించుకున్నాడు. ఇతనికి దెయ్యాలు శక్తులు అంటే మహా ఇష్టం. అతీంద్రియ శక్తుల కోసం ఆరాటపడే వ్యక్తి. ఇంత పెద్ద పుస్తకం, అది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉండటంతో సంతోషపడిపోయాడు. ఈ పుస్తకం కొలతలు 92 సెంటీమీటర్ల పొడుగు, 50 సెంటీమీటర్ల వెడల్పు, మందం 22 సెంటీమీటర్లు. అందుకే ఇది ప్రపంచంలోనే ఒక విశిష్టమైన పుస్తకం. ఇది భారీ ఆకారం కలిగి ఉంటుంది. దీని సుమారు 74 కేజీలు మరియు 310 పేజీలు కలిగి ఉంది. ఈ పుస్తకం తయారీ దేనితో చేయబడిందో తెలిస్తే మీకు మతిపోతుంది. ఈ పుస్తకంలోని ప్రతి పేజీ గాడిద చర్మంతో తయారు చేయబడింది. 160 గాడిదలు చర్మాలతో చేయబడినది. ఆ కాలంలో క్షుద్ర పూజలు, భూత వైద్యం కోసం గాడిద చర్మం వాడేవారు. ఒక్కో పేజీ చిన్న సైజు టేబుల్ అంత ఉంటుంది. ఈ పుస్తకంలోని భాష పాత లాటిన్ లాంగ్వేజ్లో ఉంది. దీన్ని అనువదించడానికి కొంతమంది పండితులను రప్పించాడు కింగ్ రొడాల్ఫ్. ఆ పండితులు కూడా ఈ పుస్తకాన్ని, దాని సైజును చూసి, అందులోని భాష చూసి షాక్ అయిపోయారు. ఇది పాత లాటిన్ భాష, ఇది అనువదించడానికి చాలా కాలం పడుతుంది అని ఆ రాజుకి చెప్పారు. ఎంతకాలం అయినా పర్వాలేదు, ఆ పుస్తకంలోని విషయం పూర్తిగా అర్థం కావాలి అని పట్టుబట్టాడు రొడాల్ఫ్. ఈ కోడెక్స్ గిగాస్ పుస్తకంలో మొదటి 118 పేజీలలో లాటిన్ బైబిల్ గురించి ఉంది. మామూలు బైబిల్లో మంచి చెడుల గురించి ఉంటుంది. కానీ ఈ పుస్తకంలోని మాత్రం 118 పేజీల్లో మంచి చెడు రివర్స్లో ఉంటుంది. అంటే చెడుగా జీవించడం తప్పు కాదని, మంచిగా ఉంటేనే తప్పు అని, నీ సంతోషం కోసం నీవు ఏమైనా చేయొచ్చు, మంచి చెడు చూడక్కరలేదు అని చెడు జీవితం గురించి బోధిస్తుంది, చెడు పద్ధతుల గురించి బోధిస్తుంది. అలా ఉండటమే మంచి అన్నట్లు చెబుతుంది. అంతేకాకుండా ఇందులో గ్రహాల గురించి కూడా వ్రాయబడి ఉంది. ఎర్త్ గురించి అనగా భూమి గురించి మరియు సూర్యుడు, చంద్రుడు గురించి వ్రాయబడి ఉంది. సూర్యుడు నీలం రంగులో ఉంటాడు అని, చంద్రుడు గ్రీన్ కలర్లో ఉంటాడు అని, భూమి మాత్రమే స్వర్గం అని, భూమి మీద నీరు మాత్రమే ఉంటుంది అని, అందులో ల్యాండ్ లేదు అని రాసి ఉంది. ఇంకా నక్షత్రాలు నీలం రంగులో ఉన్నాయి అని రాసి ఉంది. 201వ పేజీ నుండి 230 పేజీలలో మెడికల్ వర్క్స్ గురించి వ్రాసి ఉంది. మిగతా అన్ని పేజీలలో సాతాను మంత్రాలు, క్యాలెండర్స్ ఇంకా మ్యాజిక్స్ గురించి మాత్రమే ఉంది. 310 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో 2 చిత్రాలు మాత్రమే ఉన్నాయి. అందులో మొదటిది 289వ పేజీలో ఉంటుంది. దాని పేరు హెవెన్లీ సిటీ. ఈ సిటీలో ఒక్క మనిషి కూడా కనబడడు. రెండవ చిత్రం 290 పేజీలో ఉంటుంది. ఆ చిత్రం పేరే ది డెవిల్. ఈ చిత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పేజీ మొత్తం ఆ చిత్రంతో నిండిపోయి ఉండటంతో చూసిన వారి మీద చాలా ప్రభావం పడుతుంది. ఆ చిత్రంలోని డెవిల్కి తోక ఉండదు, చేతులు, కాళ్ళు ఇంకా బాడీ నార్మల్ హ్యూమన్ లా ఉంటుంది. చేతికి, కాళ్ళకి కేవలం 4 వేళ్లు మాత్రమే ఉంటాయి. డెవిల్కి 2 చిన్న కళ్ళు, 2 పెద్ద చెవులు, నోట్లో 2 పెద్ద నాలుకలు, ఇంకా 2 కొమ్ములు, తల మొత్తం నీలం రంగులో ఉంటుంది. ఇది చాలా వికారంగా, అసహ్యంగా కూడా ఉండటంతో ఈ పుస్తకం డెవిల్ అని పేరు రావటానికి కూడా చాలా సహాయపడింది. ఈ పుస్తకం ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండడం, నెగిటివ్ సంఘటనలు జరగడం. కింగ్ రొడాల్ఫ్ కూడా ఇదే జరిగింది. స్వీడన్తో ఒక పెద్ద యుద్ధం జరిగింది. తన ఆస్తి మొత్తం కోల్పోయి అనారోగ్యంతో చనిపోయాడు. 1948వ సంవత్సరంలో యుద్ధం తరువాత ఆ రాజ్యంలోని సంపదతో పాటు ఆ పుస్తకం కూడా తీసుకుని వెళ్ళిపోయారు.
అలా ఆ పుస్తకాన్ని స్వీడన్ క్యాపిటల్ అయిన స్టాక్ హోమ్లోని రాయల్ లైబ్రరీలో ఉంచారు. 1697 సంవత్సరం మే 7 తారీఖున రాయల్ లైబ్రరీలో అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడున్న బుక్స్ అన్నీ కాలిపోతున్న సమయంలో ఒక సైనికుడు కోడెక్స్ ఆఫ్ గిగాస్ పుస్తకాన్ని కాలిపోకుండా కాపాడాడు. ఆ పుస్తకం మంటల్లో కూడా కాలిపోకుండా ఉండటానికి కారణం ఆ పుస్తకం యొక్క బైండింగ్ చాలా దృఢంగా ఉంటుంది. ఆ బైండింగ్ దృఢంగా ఉండడం వల్ల మరి కాలిపోలేదో లేక అందులో అద్భుత శక్తులు అతీంద్రియ శక్తుల వల్ల ఆ పుస్తకం కాలిపోలేదో అది తెలియని మర్మంగా ఉన్నది. ఈ పుస్తకం తయారీ మెటల్తో చేయబడిన క్లాంప్స్ మరియు చెక్క కవచాలు కలిగి ఉంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత స్వీడన్ ప్రభుత్వం ఆ లైబ్రరీని బాగు చేసి మళ్ళీ ఆ పుస్తకాన్ని భద్రపరిచింది. కానీ ఆ పుస్తకంలో 10 పేజీలు చింపివేయబడ్డాయి. అవి ఏమైపోయాయో ఇప్పటికీ తెలియదు. ఆ 10 పేజీలు చిరిగిపోయిన ఆనవాళ్లు పుస్తకంలో ఉన్నాయి, కానీ అవి ఇప్పటికీ దొరకలేదు. ఈ పుస్తకంలోని అన్ని పేజీలు చాలా అందంగా రాయబడ్డాయి. లిపి బ్లూ, గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్ కలర్స్ లో వ్రాయబడింది. ఈ పుస్తకం గాడిద చర్మంతో తయారు చేయబడ్డాయి. ఇది 800 సంవత్సరాల నుండి ఉండటం వల్ల అల్ట్రావైలెట్ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యింది. అందువల్ల మనకు రకరకాల కలర్స్. ఈ పుస్తకం కలిగి ఉన్నవారు రకరకాల ఇబ్బందులు పడటం, నష్టాలు కలగటం వల్ల చాలా ప్రదేశాలు మరియు అనేక మంది వ్యక్తుల వద్దకు చేరి ప్రస్తుతం ఇది స్వీడన్ లైబ్రరీకి చేరింది. ఇప్పటికీ అక్కడే ఉంది. అసలు ఈ పుస్తకాన్ని కేవలం ఒక రాత్రిలో రాయడం అసాధ్యం. అలాగే అంత పెద్ద గ్రంథాన్ని రాసిన వారు అలసిపోయి చేతి వ్రాత మారిపోతుంది, కానీ ఎక్కడా అలా కనిపించదు. మొదటి అక్షరం దగ్గర నుండి చివరి అక్షరం దగ్గర వరకు చేతి వ్రాత మారలేదు. అలాగే వాడిన సిరా మారలేదు. అంత ఖచ్చితంగా ఒక వ్యక్తి చేతి రాతను పోలి ఉంది మరియు గాడిద చర్మంతో తయారు చేయబడి ఉంది. ఇటువంటి భారీ పుస్తకం రాయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ ఇది ఒక రాత్రిలో జరిగినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇది రాసిన వారు మనిషి కాదు, ఒక అతీంద్రియ శక్తి అని మాత్రం అర్థమవుతుంది. ఈ పుస్తకం రచయిత పేరు హెర్మన్ ద రెక్యులస్ అని ఉంటుంది. ఈ పుస్తకం రాసిన వారు మనిషి అని లేదా సాతాను అని స్పష్టంగా ఎక్కడా రాయబడలేదు, కానీ ఇప్పటికీ సైంటిస్టులు ఈ పుస్తకం మీద పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.